హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు ఏ సమయానికి చూస్తున్నారో తెలియదు, అందుకని గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది మన ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీద, సింపుల్ బేసిక్ ఇంగ్లీష్ మీద. సో మనం చాలా మంది చాలా వరకు ఎక్కువ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాము. సో మనకు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా సో మనకు మాట్లాడేటప్పుడు కొంచెం రియల్ టైంలో ఎవరితోటైనా మాట్లాడేదో అనుకున్నప్పుడు సో అప్పుడు ఏమంటే కొంచెం ఇబ్బంది పడతాం. సో అలాంటి ఇబ్బంది పడకుండా సింపుల్గా సింపుల్ ఇంగ్లీష్కు కొన్ని చిట్కాల టైప్ అనుకోండి. ఇది సింపుల్ ఒక డెమో క్లాస్ అనుకోండి. సో ఈ డెమో క్లాస్లో మనం ఏమైనా చెప్పుకోము ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, సో బేసిక్ కొన్ని టెక్నిక్స్ ఏం యూజ్ చేయాలనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. సో ఇందులో ఏంటంటే సింపుల్గా చెప్తాను. దీంట్లో టెన్స్ గురించి చెప్పాను. సో ఇంకా చాలా డెప్త్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్, వెర్బ్, ఇవేమి చెప్పాను. సింపుల్గా మనం మాట్లాడేటప్పుడు డైలీ రెగ్యులర్గా ఏం మాట్లాడతామో సో దాని గురించి చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక 1 2 3 4 5 6 7 ఈ 7 వర్డ్స్ అనేటివి రాశాను. 7 పదాలు. సో ఈ 7 పదాలతోటి మనము మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. సో ఇందులో చూసుకున్నట్టే మొదటిగా హీ, షీ అని ఉంది. సో హీ, షీ అనేటివి మనుషులకు వాడతాం. సో మనుషులు అంటే హ్యూమన్ బీయింగ్స్. సో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక నాన్న, ఒక అమ్మ, సో వీళ్ళందరూ మనుషులు కదా. సో మనందరము మాట్లాడగలిగే వాళ్ళు, వీళ్ళను మనుషులు అంటారు. సో అదే ఒక రోబో అనుకో, రోబో కూడా మాట్లాడుతుంది, దాన్ని ఒక ఇట్ అంటారు, అదొక వస్తువు. సో ఇట్ ఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. సో అలాగే ఒక పక్షి అనుకోండి, పక్షి కూడా మాట్లాడుతుంది, రామచిలుక, బట్ ఇట్ ఈస్ ఏ బర్డ్, నాట్ ఏ హ్యూమన్. సో అందుకే దాన్ని ఇట్ అంటారు, ఇట్ ఈజ్ ఏ బర్డ్, ఇట్. సో హీ, షీ అనే వాటిని మనుషులకు వాడతారు. ఎలాగంటే హీ ఈజ్ ఏ బాయ్, ఇది మనుషుల్లో కూడా మళ్ళీ అమ్మాయిలు, అబ్బాయిలు. సో హీ ఈజ్ ఏ బాయ్ అని. హీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ అన్ ఇంజనీర్, అలా అబ్బాయిలకు వాడతారు. సో అంటే మేల్ క్యాండిడేట్స్కి. సో షీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ బాయ్, సో షీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ డాక్టర్. సో ఇలా షీ ఈజ్ అన్నట్టు. సో మనం ప్రెసెంట్ టెన్స్లో ఉన్నాము, మనం జస్ట్ చెప్తున్నాము. సో ఇలా మాట్లాడుకునేటప్పుడు చెప్తున్నాము షీ ఈజ్, అన్ని ప్రెసెంట్ గురించే మాట్లాడుకున్నాము కాబట్టి ఈజ్ అని వాడుకుందాం. సో షీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ అన్ ఇంజనీర్. సో అలా షీ అంటారు. సో ఇట్, దిస్, దట్ అనేటికి మాత్రము ఇవి వస్తువులకు, అదర్ దెన్ హ్యూమన్స్. సో జంతువులకైనా వస్తువులకైనా కుర్చీలు, టేబుల్, టీవీ, వీటికి దిస్, దట్, దోస్, అలాగే ఇట్, దీస్, ఇలాంటి పదాలు వాడతారు. సో మనం ఒక వరుస క్రమంలో వస్తున్నాం. 1 2 హ్యూమన్స్ అయిపోయింది. థర్డ్ ఇట్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ ఏ డోర్, ఇట్ ఈజ్ ఏ టేబుల్, ఇట్ ఈజ్ ఏ ట్రీ. సో అట్లా కొన్నిటి జనరిక్గా రిఫర్ చేయడానికి ఇటు వాడతారు. సో స్పెసిఫై చేయాలనుకోండి అప్పుడు దిస్, దట్ అంటారు. సో దిస్, దట్లో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే దగ్గర ఉన్న వాటికి దిస్, దూరం ఉన్న వాటికి దట్ వాడతారు. సో ఒక చెట్టు మీ దగ్గర ఉన్నా అనుకో, దిస్ ఈజ్ ఏ ట్రీ అంటారు, దిస్ ఈజ్ ఏ లెమన్ ట్రీ, సో దిస్ ఈజ్ ఏ పపాయ ట్రీ. సో అదే దూరం ఉన్నా అనుకో, అక్కడెక్కడో దూరం ఉన్నా అనుకో, సో దట్ ఈజ్ ఏ ఏమంటారు, దట్ ఈజ్ ఏ ట్రీ, సో దట్ ఈజ్ ఏ కౌ, సో దట్ ఈజ్ ఏ ఫీల్డ్. సో దూరం ఉన్న వాటికి చెప్పాలంటే దట్ వాడతారు. సో ఇది అయిపోయింది కదా, దిస్ అయిపోయింది, ఫోర్త్ది దట్ అయిపోయింది. సో దోస్, దీస్ అంటే ఇవన్నీ ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు. సో సింగిల్గా ఉన్నప్పుడు ఈ, షీ, ఇట్, దిస్, దట్ అని వాడతారు. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ట్రీలు ఉన్నాయి, ఎక్కువ కౌస్ ఉన్నాయి, సో ఎక్కువ ప్రజలు ఉన్నారు. సో అప్పుడు ఇది కామన్గా వాడతారు, దీస్, దోస్. సో దోస్ పీపుల్, దీస్ పీపుల్ అంటే మనుషులే, దీస్ హ్యూమన్స్, దోస్ హ్యూమన్స్. సో అలాగే దీస్ ట్రీస్, దోస్ ట్రీస్. సో దీస్ కంప్యూటర్స్, దోస్ కంప్యూటర్స్. సో దూరం ఉన్న వాటికి దోస్, దగ్గర ఉన్న వాటికి దిస్ ఈజ్ ఏ టీ షర్ట్, దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ అని సింగిల్గా ఉన్నప్పుడు. సో ఎక్కువ టీ షర్ట్లు, దీస్ ఆర్ టీ షర్ట్స్, దీస్ ఆర్ పెన్స్, సో దీస్ ఆర్ పేపర్స్. సో అలా ఎక్కువ ఉన్న వాటికి ఎక్కువ ఉండి దగ్గర ఉన్న వాటికి దీస్ అని, ఎక్కువ ఉండి దూరం ఉన్న వాటికి దోస్ అని. సో సింపుల్గా అర్థమైంది కదా. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే హీ, షీ అనే వాటిని హ్యూమన్స్ వాడతారు. సో హీ ఈజ్ ఏ బాయ్, షీ ఈజ్ ఏ గర్ల్.
సో ఇట్, దిస్, దట్ అనేవన్నీ వస్తువులకు